ఇంకా ఎవరైనా మామిడి కోతలకు పూర్తి కాని వారు నా నా నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసిన వాళ్ళ బయర్స్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. బయర్స్ కూడా మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి. రైతుల వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. నీలం కానీ ఇంకా రసాలు కూడా తక్కువ. నీలం ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 27/6/2026. నేను మీ నాగరాజు. ఈరోజు మనకు మార్కెట్ ఎట్లా వచ్చేస్తే ఢిల్లీ మార్కెట్ వచ్చేస్తే సఫేదా మనకు 40 నుంచి 60 రూపాయల కిలో అవుతుంది. 40 to 60 రూపీస్ కేజీ. సఫేదా అంటే అదే మన బంగినపల్లి బెనిషా సఫేదా రెండు ఒకటే. మన ఢిల్లీ సైడ్ సఫేదా అంటారు, అందుకని నేను మళ్ళీ చెప్తున్నా. ఈ బెనిషా సఫేదా ఒకటి రేట్ వచ్చేస్తే మనకు 40 నుంచి 60 రూపాయల కిలో అవుతుంది. 40 to 60 రూపీస్ కేజీ అవుతుంది. మధ్యప్రదేశ్లో దశీర్ వచ్చేస్తే మనకి 25 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. 25 to 35 రూపీస్ కేజీ నడుస్తుంది. ఇది మనకు మొహర్రం ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. మొహర్రం కాబట్టి కొంచెం రేట్లు అయితే డౌన్ అయినాయి. రేపు మంచి క్వాలిటీ వస్తాయి, కొంచెం రేట్ అయితే బాగుంటుంది అంటున్నారు. చూడాలి. ఇది మనకు ఢిల్లీ మార్కెట్ పొజిషన్. లక్నో దశేర్ వచ్చేస్తే మనకి 20 నుంచి 35, సేమ్ ఇంతకుముందు మనం చెప్పిందే. 28 to 35 రూపీస్ మధ్య నడుస్తుంది కేజీ. మనకు దాదాపు 16 కౌంట్ కాయ వచ్చేస్తే మనకు 400 నుంచి 600 రూపాయలు క్రే పడుతుంది. ఇది మనకు టాప్ క్వాలిటీ ఉంటుంది ఇది. సో దాని రేట్ పెద్ద కన్సిడర్ కాదు, కానీ జనరల్గా అయితే రేట్ ఇట్లా పడుతుంది మనకు. నెక్స్ట్ చౌసా వచ్చేస్తే మనకు 610 రూపాయలకు బాక్స్ పడుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా నార్త్ సైడ్ ఉంటుంది కాయ. నెక్స్ట్ ఓకే, 40 నుంచి 50 ట్రక్లు వస్తున్నాయి. ఇది మనకు ఢిల్లీ మార్కెట్ రేట్లు. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ విషయం వచ్చేస్తే మనకు ఢిల్లీ మార్కెట్కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా ఒకటి. సండే అయితే హాలిడే ఉంటుంది, ఇది ఒకటి గుర్తుంచుకొని కాయలు తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళండి. మ్యాక్సిమం తీసుకెళ్లరు. లోకల్ మార్కెట్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నా. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్ నుంచి మన కర్ణాటక నుంచి చిత్తూరు నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు కాయ వస్తుంది ఇక్కడికి. ఈరోజు మన హైదరాబాద్లో వచ్చేస్తే మనకు కర్ణాటక నుంచి చిత్తూరు నుంచి కాయలు వస్తున్నాయి. దాంతోపాటు మనకు బత్తాయి రేటు కూడా కొంచెం డౌన్ అయింది, ఎందుకంటే మనకు మొహరం ఎఫెక్ట్ ఒకటి రేట్ అయితే డౌన్ అయింది అంటున్నారు. 30 నుంచి 50 ఆ రేట్ మధ్య నడుస్తుంది బత్తాయి. 30 to 50 రూపీస్ మధ్య నడుస్తుంది. మొదట కొంచెం ఎక్కువ ఉండే 50 to 70 దాకా కూడా పోయింది. ఇప్పుడు మొహరం ఎఫెక్ట్ తగ్గింది, రేపే రేట్ పెరుగుతుంది అంటున్నారు, పెరగచ్చు అంటున్నారు. కాకపోతే వర్షాలు వస్తే మాత్రం రేట్ అయితే బత్తాయి కూడా జర డౌన్ అవుతుంది. జ్యూస్లకు కానీ జనరల్గా ఎండలు ఉంటేనే జర ఎక్కువ తీసుకుంటారు, అదొకటి. ఇంకా నెక్స్ట్ మనకు హైదరాబాద్ మామిడి రేట్లు వచ్చేస్తే మనకు బెనిషాన్ 25 నుంచి 45 మధ్య ఉంది. 25 to 45 ఉంది. మనకు మంచి ఫ్రూట్ కవర్ కట్టింది వచ్చేస్తే మనకు 60-65 దాకా కూడా పోతుంది. 60 to 65 దాకా పోతుంది కవర్ కట్టిన బెనిషాన్ వచ్చేస్తే. నెక్స్ట్ ఆమ్రపాలు వచ్చేస్తే 20 to 40 రూపీస్ మధ్య ఉంది. 20 నుంచి 40 రూపాయల మధ్య ఉంది ఆమ్రపాలి హైదరాబాద్ మార్కెట్. ఇది సేమ్, ఇది కూడా మనం కవర్ కట్టింది అయితే మనకు 50 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది. 50 to 60 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ తోతాపూరి సేమ్ ఆల్మోస్ట్ అదే రేట్ ఉంది. 10 to 20, 25 రూపీస్ మధ్య నడుస్తుంది. 10 నుంచి 20-25 రూపాయల మధ్య నడుస్తుంది. కవర్ కట్టింది అయితే ఒక 5-10 రూపాయల దాకా ఎక్కువ పోతుంది. 30 రూపీస్ దాకా పోతుంది. ఇది మనకు హైదరాబాద్ రేట్లు వచ్చేస్తే. నెక్స్ట్ మనము చిత్తూరు పులిచెర్ల మార్కెట్ కానీ చిత్తూరు మార్కెట్ రేట్లు వచ్చేస్తే ఆల్మోస్ట్ కాయ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఈ పంజాబ్ ఇక్కడ నుంచి అయితే బయర్స్ వచ్చి కాయలు తెంపుకపోతుర్రు. చాలా వరకు వాళ్ళే తీసుకుపోతుర్రు. మంచి టాప్ క్వాలిటీ కాయలు తీసుకుపోతుర్రు. బెనీషాను, ఈ బంగినపల్లి, హిమాయతు, మల్లిక ఇటువంటి కాయలు అయితే పోతున్నాయి. కాలేపాడు కానీ ఒకసారి చూడండి, మీ దగ్గర మంచి కాయలు ఉంటే వాళ్ళకు మీకు రీజనబుల్ డైరెక్ట్ వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తే బెస్ట్. ఎందుకంటే మీకు అర్తీలు కానీ అమాలి కానీ కొన్ని కటింగులు తప్పుతాయి. వాళ్ళు కొంచెం ఇప్పుడు మధ్యలో కటింగు ఇప్పుడు మా మండికి వెళ్తే కొద్దిగా ఎక్కువ రేట్లు కట్ అవుతాయి కాబట్టి దాంతో పోలిసి బెస్ట్ ఉంటుంది. మీరు సాధ్యమైనంత వాళ్ళే సంప్రదించండి, లేదంటే తప్పదంటే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇంకా రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు దాదాపు ఈ వాళ్ళు 750 నుంచి 1000 టన్నుల దాకా డైలీ పోతుంది. ఇక ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి మనకు అంటే వేరే రాష్ట్రాలకు ఒక సీజన్ స్టార్టింగ్లో వచ్చేస్తే మనకు సీజన్ జూలై 10 నుంచి 16 దాకా ఉందంటున్నారు. సో మ్యాక్సిమం ఉన్న కాయలు అయితే తెంపేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా రేపు ఎట్లుంటుందో తెలియదు మార్కెట్. కాయ అయ్యి పక్వానికి వస్తే మాత్రం కంపల్సరీ తెంపేయండి, ఎందుకంటే డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక రేట్ల విషయానికి వస్తే బెనీషాన్ వచ్చేస్తే మనకు 18 నుంచి 32 రూపాయల మధ్య నడుస్తుంది. 18 to 32 రూపీస్ మధ్య నడుస్తుంది. అదే కవర్ కట్టించి వచ్చేస్తే మనకు 35 నుంచి 45, 50 రూపాయల దాకా పోతుంది. 35 to 45, 50 రూపీస్ మధ్య నడుస్తుంది. మల్లిక వచ్చేస్తే మనకు 25 to 35 రూపీస్ మధ్య నడుస్తుంది. సేమ్ ఇది కూడా కవర్ కట్టించేస్తే మనకు 40 నుంచి 60 రూపాయల దాకా కూడా నడుస్తుంది. మనకు సేమ్ ఇదే మల్లిక మనకు కర్ణాటకలో వచ్చేస్తే మనకు 50 నుంచి 80 రూపాయల మధ్య కూడా నడుస్తుంది అన్నారు.
శ్రీనివాసపురం మార్కెట్లో ఒకసారి చూడండి, మీ దగ్గరలో మార్కెట్లో కనుక్కోండి, ఏ దగ్గర ఉంటే అక్కడ దానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కాలేపాడు వచ్చేస్తే 40 నుంచి 55 రూపాయల మధ్య నడుస్తుంది, 40 to 55 రూపీస్ మధ్య నడుస్తుంది. హిమాయత్ వచ్చేస్తే మనకు 70 నుంచి 100 రూపాయలు నడుస్తుంది. కాకపోతే హిమాయత్ ఆల్మోస్ట్ కాయ అయిపోవచ్చింది, ఎక్కడ కూడా మార్కెట్లో లేదు. ఉన్న కాడికైతే హిమాం పసంద్ కానీ హిమాయత్ కానీ 70 to 100 రూపీస్ మధ్య నడుస్తుంది. నీలం వచ్చేస్తే మనకు 18 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది, 18 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. తోతాపూర్ వచ్చేస్తే 13 నుంచి 18, ఆల్మోస్ట్ ఇది తోతాపూర్ అయితే అదే రేట్ నడుస్తుంది. ఇంకా డైరెక్ట్ వాళ్ళు తోటకచ్చి అయితే 10 నుంచి 12 మధ్య తీసుకొని పోతున్నారు, ఇది కొంచెం బెస్ట్ రేటు. అయితే మనకు గుజ్జు ఫ్యాక్టరీకి వెళ్ళేది అయితే మనకు 4 నుంచి 6 రూపాయల మధ్యన పడుతుంది. గవర్నమెంట్ ఒక 4 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మనకు సబ్సిడీ కంటే ముందు 6 రూపాయలు ఉండేది, 6-7 రూపాయలు, ఇప్పుడు దాన్ని 4 రూపాయలు చేసారు. ఆల్మోస్ట్ మళ్ళీ సబ్సిడీ ఇస్తే మళ్ళీ గదే 8 రూపాయలు వస్తుంది. సో 6 నుంచి 10 రూపాయలు పడితే కొంచెం అది వర్తు, మరి అంతకు తక్కువ అయితే తెంపిన కూలీలు కూడా గిట్టుబాటు కావు. సో అదొకటైతే గవర్నమెంట్ గుర్తించాలి. ఇంకొకటి సబ్సిడీ అనేది మనకు ఈ 4 రూపాయలు అనేది వచ్చేది ఏంటంటే మనకు 25 తారీఖు జూన్ 25 తర్వాత నుంచి వచ్చిన వాళ్ళకే వస్తాయి అంటున్నారు. సో దీనికి గవర్నమెంట్ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే మనకు జూన్ 25కి ముందు వాళ్ళకు కూడా ఫామ్స్ మన పట్టా పాస్బుక్ అవి ఇస్తే దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ మండీలో ఇచ్చిన గుజ్జు ఫ్యాక్టరీకి ఇచ్చిన కాగితాలు కానీ బిల్ రిసిప్ట్ కానీ ఇస్తే దానికి కూడా ఇస్తే బాగుండేది. ఎందుకంటే చాలా వరకు 1,00,000 టన్నుల వరకు వెళ్ళిపోయింది. సో వాళ్ళకి అందరు లాస్ అయిపోద్ది. సో మ్యాక్సిమం అందరికి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా అయితే రేపు ఫ్యూచర్లో ఏంటంటే అందరూ సబ్సిడీ ఇస్తే ఆగుతారు, ఇవ్వకపోతే మళ్ళీ లాస్ వస్తుంది. సో ఏ రకంగా చూసినా కూడా గవర్నమెంట్ అందరికీ కరెక్ట్ ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇదేం బెస్ట్ టాప్ రేట్ ఏం కాదు కదా, మనకు బయట 20-25 రూపాయలకు కూడా పోతుంది. ఇప్పుడు మనం బయట మార్కెట్లో మీరు తోతాపూరి పండ్లాడితే 100కు కిలోన్నర అట్లా ఇస్తున్నారు. సో ఆ రకంగా ఏ రకంగా చూసినా కూడా గవర్నమెంట్ ఆ రకంగా ఇచ్చి వాళ్ళని ఎట్లా సెట్ చేసుకుంటే రైతులను ఆదుకుంటే బెస్ట్. చూడాలి మరి రేపు ఎట్లా ఇస్తాం, మ్యాక్సిమం అయితే ఇస్తాను అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. నేను ఇన్స్టాలో కూడా మనం పోస్టులు పెడుతున్నాం, ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.